ప్రభా, గత వారం నుంచి ఈ వారం వరకు ప్రభా మీ పునరుద్ధరణాన్ని ప్రభా మేము ఆచరించడానికి ఇచ్చిన గొప్ప ఖండించిన బట్టి పదనార్థం తీసుకున్న తండ్రి. ముఖ్యంగా ప్రభా ఈ దినాన్ని నీ కొరకు బ్రతకాలని ఆశపడి ప్రభా మేమంతా దగ్గరికి వచ్చి నీ వాక్యాన్ని వినడానికి వచ్చున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని వింటుంది మేమందరం ప్రభా నీ జ్ఞానాన్ని అభ్యసించుండగా ప్రభా మాకు ఇచ్చిన జీవిత కాలంలో ప్రభా మా ఆయుష్కాలం అంతా నీ పనికై వినియోగించడానికి మాకు సహాయం కనిపించమని నీ వాక్యం చెబుతుండగా ప్రభా ఆ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించి వాక్యానుసారంగా మా బ్రతుకులు మార్చుకునే వాక్యాన్ని మాకు దయచేయమని ప్రభా, అలాగే ఈ సిజిసి ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా జయకరంగా మీరు జరిగించండి ప్రభా. అలాగే మీ ఎగ్జామ్కి వెళ్ళి ఉన్నట్లండి ఒక మాటకు తోడుగా ఉండండి, సహాయం కలిగించండి. తనతో పాటు ఎవరైతే ఎగ్జామ్కి రాస్తున్నారో బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, ముఖ్యంగా ప్రభా ఇక్కడ ఉన్న యవనస్తుల్ని ప్రభా పెద్దవారిని అందరినీ కూడా వాళ్ళ కుటుంబ సమస్యలను ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి. ఆ సమస్యలన్నింటి కూడా మేము మార్గాలు తెరవమని ప్రభా రాను సువార్త కార్యక్రమం అన్నింటిలో కూడా మమ్మల్ని నడిపించి మా సమస్యలు ఏదో కూడా ప్రభా సువార్త పనికి ఆటంకం కాకుండా ముందుకు సాగిపోయే బాధ్యతను మాకు అందరికీ దయచేయమని మరోసారి సంఘంలో బిడ్డలే వాళ్ళ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడమని నడిపిస్తున్నాను. కుమారుడు యవనస్థం కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రాంతం మీ పాసంలో చేర్చుకోమని క్రీస్తు వారి పరిశుభ్రంగా ప్రార్థన జరుగుతున్నాం తండ్రి. 21 నుంచి 25 వచనాలు చదువుకున్నాం. యెరూషలేములో నివసించు మోబీసులను బెన్యామీయులు వెళ్ళగొట్టలేదు. మోబీసీయులు బెన్యామీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుతున్నారు. యోషాబు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజ్ అనబడిన బేతేలునకు వేగు చూచుటకు యోషాబు ఇంటి వారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకరు వచ్చి చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోకి వెళ్ళు, త్రోవను మాకు చూపని అన్నా మేము మీకు ఉపకారం చేస్తుందని చెప్పింది. అతడు ఆ పట్టణంలోకి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణంను కత్తివాత హతము చేసింది గాని ఆ మనుషులు వారి కుటుంబీకులు అందరినీ పోలిచ్చింది. దేవుడి వాక్యం దీవించుకుంటాను. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కొలయుతులు క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుడి పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగ రాయుము, మొదటివాడిన కడపటివాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబడు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుడు తన పరిశుభ్రతను దీవించున్నాడు. మన మధ్య గడిచిన దినమంతా కాపాడుతుంది. ఉదయకాల సమయాన్ని మీతో మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నేను ఇప్పటికంటే నేను మీ నామంలో తండ్రి జరిగే ఆనందం జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి. నేను ఈ యొక్క ఆనందం తండ్రి నన్ను సన్నిధి చేర్చుకుంటానని నమ్ముతున్నాను తండ్రి. నేను అలాగే తండ్రి నన్ను ఇప్పుడు మీ మాటలు చెప్పడానికి తండ్రి నన్ను సిద్ధపరిచిన తండ్రి. నేను తండ్రి నన్ను జీవం కలిగి నోటికి నోరు సహాయం దయచేయండి తండ్రి. నన్ను ఆ మాటలు తండ్రి నన్ను మీ యొక్క జీవ గ్రంథం నుండి తండ్రి నన్ను మా కరుపు తండ్రి నన్ను వినిపిస్తుండగా తండ్రి నా మాటల ప్రకారం మేము బ్రతికే విధంగా సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి నన్ను ఇంకా రావాల్సిన సహోదరులు సకాలం సన్నిధి తగిన తోడుకుంటామని వేడుకున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఈ రోజు నా తండ్రి మీ నామంలో తండ్రి జరిగే ప్రతి ఒక్క ఆనందం తండ్రి నాన్న మీ సన్నిధి చేర్చుకోండి తండ్రి నాన్న. అలాగే తండ్రి నన్ను అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి నాన్న. తండ్రి నన్ను జాన్ భార్య జ్ఞాపకం చేసుకుని తండ్రి నన్ను ఎగ్జామ్ విషయంలో తండ్రి వెళ్ళాము తండ్రి. నన్ను మీరే తండ్రి నేను తండ్రి నన్ను మంచి ఫలాన్ని దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఇంకా తండ్రి నాకు గురించి పైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నన్ను ఏ సంస్థలో ఇబ్బందులతో ఉన్నారో మీకు సర్వం తెలుస్తుంది. మీరే తండ్రి నన్ను మార్గం చూపేవాడు తండ్రి. నన్ను మీ మీద తండ్రి మేము ఆధారపడి ఉన్నాం కాబట్టి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకున్నాం తండ్రి. అలాగే తండ్రి నన్ను ఈ చుట్టుపక్కల ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. మీ మాటలు తండ్రి విని తండ్రి నైనా గ్రహించి తండ్రి నన్ను వాటి ప్రకారంగా ప్రతి మనసులో వాళ్ళందరికీ దయచేస్తారని వేడుకుంటుంది తండ్రి. ఈ రోజు జరిగే ఆరోగ్యాన్ని సన్నిధి చేర్చుకుని మరొకసారి వేడుకుంటూ వచ్చిన ప్రాంతం మీ ప్రీతిలో మా ప్రియులక్ష్మి యేసుక్రీస్తు గారి నామంలో అతిథిగా బ్రతిమాలి విడుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయాన దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు సంఘం తరపున అందరికీ వందనాలు తెలుపుకున్నాం. ఈరోజు పరిశుద్ధ దినం. కొన్ని మాటలు దేవుని మాటలు మాట్లాడుకొని
ముగిస్తానమ్మా. అందరికీ వద్దానమ్మా. యువర్ సేఫ్టీ ఇన్ యువర్ హ్యాండ్ అనే మాట మనం ఎక్కడైనా చూసుంటామమ్మా. ఎక్కడైనా మీ భద్రత మీ చేతిలోనే ఉంది అనే మాట ఎక్కడైనా చూసుంటారా? మన హైవేలో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ మాట అనేది కనిపిస్తుంటుంది. మీ భద్రత మీ చేతిలోనే ఉంది. అలాగే యవనస్తులకి పెద్దవాళ్ళు అంటుంటారు, నీ జీవితం నీ చేతిలోనే ఉంది, చేతులారా జీవితాన్ని పాడు చేసుకోకండి అని. అవునా? అది మెయిన్ ఎవరంటే యవనస్తులకి ఒక పెద్దవాళ్ళు చెప్తుంటారు, మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. అవునా? అలాగే చాలా ప్రాముఖ్యమైన పాత కొటేషన్ ఏంటంటే, నీ జీవితంలో మంచి స్నేహితుడు దొరికినప్పుడు గట్టిగా పట్టుకోవాలి అంటారు. ఎందుకంటే మంచి స్నేహితుడు అనేది మన జీవితంలో దొరకడం అనేది దేవుడిచ్చిన గొప్ప బహుమానం అన్నది. అలాగే దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన శాశ్వతమైన ఆశీర్వాదకారి ఉన్నాయి కదా మనకి, అవన్నిటిని మనం చేతితో పట్టుకున్నప్పుడు దేవుడిని మనం ఎందుకు చేతితో పట్టుకోలేకపోతున్నాం? మన జీవితాలని దేవునికి ఎందుకు మనం అప్పగించలేకపోతున్నాం? దేవునికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు ఎంతో శ్రేష్ఠకరం, ఎంతో ఆశీర్వాదంగా ఉంటుందమ్మా. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటి అంటే, దేవుని చేతుల కోసం అనేది మాట్లాడుకుందామా. మన బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథంలో చాలా వాక్యం అనేది మనం చూసి ఉంటాం చేతుల కోసం అని. దావీదు గారి చేతిలోని ఇటమది చిన్న రాళ్ళు ఏమంటారు? వరుసలు. ఆ వరుసలతో ఒక గొలియత్ చాలా పొడవైన అతను, చాలా బలమైన దేవుడు, అటువంటి అతన్ని నేల కార్చేలా చేసింది ఏంటమ్మా? ఒక రాయి పిక్కలు, వరుసలు. అంటే ఇప్పుడు ఇది రాయి యొక్క గొప్పతనమా లేదా దావీదు యొక్క గొప్పతనమా అని చూస్తే అది దావీదు యొక్క గొప్పతనం అమ్మా. ఎందుకంటే దావీదు వెనకాతలని నడిపించి వస్తున్నది ఎవరమ్మా? దేవుడు. దావీదు నేర్పరితనం, సామర్థ్యం ఉన్నవాడు, అదంతా ఇచ్చింది ఎవరంటే దేవుడు. కాబట్టి దేవుడు దావీదు చేతిలోని ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి జరిగింది. అదే రాయి పిక్క వేరే ఎవరికైనా చేతిలో పడి ఉంటే ఏం జరుగుతుంది? అది వెళ్ళి ఆ గురికి తగిలేదు కాదమ్మా కదా. అది ఓన్లీ దావీదుతోనే సాధ్యం తప్ప మిగతా ఎవరికి కాదు. ప్రతి ఒక్కరికి అది ఆశీర్వాదం ఇస్తారనేది కాదు. అలాగే సంసోన్ చేతిలోని పడిన సింహం ఏమైందమ్మా? అది చేర్చబడింది. అవునా? సంసోన్ ఎంత బలవంతుడమ్మా? దేవుడు అంత గొప్ప బలం, ఎవరికి లేనంత బలాన్ని దేవుడు సంసోనుకి ఇచ్చారు. సంసోను యాక్చువల్ పుట్టక మునుపు దేవదూత వెళ్ళి, బైబిల్లో చెప్పబడుతుంది, సంసోని తల్లి దగ్గరికి వెళ్ళి, నీ కుమారుడి చేత దేవుడు బలమైన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడు, అందువల్ల నీ కడుపులోని పుట్టక ముందుపే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది దేవదూత వెళ్ళి సంసోను వాళ్ళ తల్లికి వెళ్ళి చెప్తుంటాడమ్మా. నీ కడుపులోని రాక మునిపే నువ్వు ఏ విధంగా ఫుడ్ తినాలి, ఏ విధంగా నువ్వు తాగే విషయంలో కానీ తినే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీ కుమారుడితో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు, చేయాలనుకుంటున్నాడు. అర్థమైందా? ఫిలిప్పీల దగ్గర నుండి ఇశ్రాయేల్ని రక్షించడానికి నీ కుమారుడితో చేయాలనుకుంటున్నాడు. అదే మనమే అంటామమ్మా, అయ్యో వద్దు దేవా, మాకు అలాంటి పనులు వద్దు, ఏదో పుట్టించావా, మా లోకపరంగా బతికామా లేదా కావాలని. కానీ ఆమె ఏమంది? ఆమె అంగీకరించి వాళ్ళ తల్లిదండ్రులు దేవదూత చెప్పిన మాటలకి అంగీకరించారు. అంతేనా? సంసోన్ చేతులు ఏటమ్మా? దారిలో వెళ్తుంటే ఒక చిన్న ఇటది గాడిదది అంటే అది సైడ్ బోన్ టైప్, అది దానితోని 1000 మందిని చంపాడంటే మీరు అది నమ్మగలరా? మామూలుగా ఒక మనిషి చేతిలోని ఒక గన్ను ఇచ్చి 1000 మందిని చంపమంటేనే చాలా కష్టం. అది ఎవరికి మిస్ అవ్వడం ఏదో అవుతుంది, అవ్వకపోవచ్చు. కానీ ఒక గాడిద జాతో 1000 మందిని ఫిలిప్పీలు చంపాడంటే చిన్న విషయం కాదమ్మా. ఎందుకంటే ఆ సాధ్యం ఎలా జరిగింది? అది దేవుడు సంసోన్ వెనకాల ఉన్నాడు కాబట్టి ఆ సాధ్యమైంది అయింది, కానీ వేరే ఎవరికి నాన్న సాధ్యం అయ్యేది కాదు. ఓకేనా? దేవుడు చాలా గొప్ప కార్యక్రమాలు సంసోన్తో జరిపించుకున్నాడు అమ్మా. అది చాలా గొప్ప కార్యక్రమాలు అది. అలాగే మోషే చేతిలోని ఒక కర్ర ఎప్పుడు ఉంటుంది తెలుసు కదా? అది ఒకప్పుడు వరకు దానికి అసలు వాల్యూ లేని కర్ర. ఒక మామూలుగా ఎవరైనా కొండ ఎక్కాలనుకోండి, మనమైనా ముసలివాళ్ళే కాదు, ఒక యవనస్తులైనా కొండ ఎక్కేటప్పుడు ఏంటంటే చేతికి ఒక కర్ర ఉందనుకోండి, అది ఒక సపోర్టింగ్. అది అలాగే మోషే చేతిలో ఉన్న కర్ర కూడా ఒక సపోర్టింగ్గా ఉండేది. మిద్యాన్లోని గొర్రెలు కాసేటప్పుడు కర్రను పట్టుకొని గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అప్పటి వరకు ఆ కర్రకి ఒక పవర్ లేదు, ఒక వాల్యూ లేదు, నార్మల్ సాధారణమైన కర్రే. కానీ ఆ పొదల్లోని మంటలో నుండి దేవుడు మాట్లాడాడు కదా, అప్పటి వరకు ఆ కర్రకి అనేది వాల్యూ లేకుండా ఉండేది. నువ్వు వెళ్ళి మాట్లాడు,
ఇశ్రాయేలు, నా పిల్లల్ని కాపాడు, నీకు ఈ బాధ్యతను ఇచ్చాను, నువ్వు నెరవేర్చు, నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు, నువ్వు వెళ్ళి చేయాలి అనేసరికి మోషే ఏం చేశాడమ్మా? అంగీకరించాడు. ఆ చేతితో ఆ కర్రని చాలా అద్భుతాలు చేయించాడు. అంతేనా? మనుషులైన మనము దేవుడి చేత ఇవ్వబడిన కొన్ని అద్భుతమైన పవర్ వల్ల ఎన్నో మార్పులు జరుగుతున్నప్పుడు దేవుని చెయ్యి ఏ విధంగా ఉంటుందమ్మా? ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా గమనించారా? ఒక చిన్న రాయి పిక్క, ఒక పక్క చిన్న జా అండ్ ఒక కర్రతోని ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడికి ఆ చేతికి ఇచ్చిన అద్భుతాలు మన దేవుడి చేతి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ ఉదయకాల సమయంలో మీకు కొన్ని అంశాలు దేవుని చేయి కోసం చెప్పాలని సిద్ధపడుతున్నామా. చాలా గొప్ప అద్భుతాలు అవి. మన బైబిల్లోని చాలా మంది యొక్క ప్రార్థనలు అనేది రాసి పెట్టాడు దేవుడు. ఎందుకు రాసి పెట్టాడమ్మా? రానున్న తరాలకి దాన్ని చూసుకొని నేర్చుకుంటారని. ఇప్పుడున్న తరాల కోసం ఎవరు రాస్తారని ఉందా? లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే కొన్ని తరాలు నా మాటలు, ఆ ప్రార్థనలు చూడాలనే ఆలోచనతో బైబిల్లో రాసి పెట్టి రికార్డ్ చేసి ఉంచాడమ్మా. అది యవనస్తులది కానీ, మగవాళ్ళది కానీ, స్త్రీలది కానీ, ఎవరు ప్రార్థన చేశారు అన్ని నాన్న రాసి బైబిల్లోని సిద్ధపరిచి ఉంచాడు. అది గుప్తమైన ప్రార్థన కానీ, పెద్ద ప్రార్థన కానీ, అన్ని ప్రార్థనలు దేవుడు ఎందుకు రాశాడంటే నెక్స్ట్ తరాలకి దాని ఒక ఎగ్జాంపుల్గా ఉండాలనే ఆలోచనతో దేవుడు ఆ ప్రార్థనలు అన్నింటిని రాసి బైబిల్లో పెట్టాడు. అది యేసుక్రీస్తు గారి దగ్గరికి ఒక శిష్యులు వచ్చి అడుగుతుంటారు, అయ్యా నీకు ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియట్లేదు, కొంచెం నేర్పించని అడిగినప్పుడు యేసుక్రీస్తు గారు ఒక ఎగ్జాంపులరీ ప్రేయర్, ఒక ఉదాహరణ ప్రేయర్ని చూపించి మత్తయి సువార్తలోని 6వ అధ్యాయంలో ఉంటుందమ్మా. ఆ ఉదాహరణ చూపించి ప్రేయర్ ఈ విధంగా చెయ్యండి అని చూపిస్తాడు. అలాగే ఏబేజు, ఎవరికైనా ఐడియా ఉందా? ఏబేజు ఒక సంఘంలోని ప్రార్థన చేస్తుంటాడమ్మా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఏబేజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోని ఒక ప్రార్థన చేస్తుంటాడు. ఏ విధంగా ఉంది తెలుసా? అది దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని, మొదటి లైన్ అది, దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ప్రతి కీడు నుండి నన్ను తప్పించుము. ఎంత గొప్పటి మాటలు ఇదేంటంటే ఒక సామాన్యమైన మాటలు కాదు, చాలా అద్భుతమైన మాటలు, ఎంత పవర్ఫుల్ అయిన వర్డ్ ఇవన్నీ. దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ప్రతి కీడు నుండి నన్ను తప్పించము. మనం అనుకుంటాం ప్రార్థన ఏదో చేస్తే అయిపోద్ది కదా, ఏదో చేసాము అయిపోయిందని. కానీ మనం చేసే ప్రార్థనలు చాలా దేవుని చెంతకు చేరే విధంగా చేయాలమ్మా. ఒక ఊరిలోని ఎగ్జాంపుల్ మీది, ఒక రాజు చిన్న ఎగ్జామ్ పెడతాడు ఊరిలో అందరికీ. పెట్టినప్పుడు ఏమైందంటే ఎవరు దానికి ఆన్సర్ చేయలేడు. దాని ఊర్లో ఒక తింగరేదో ఒక ఉంటాడు కదా ఎవరొకరు, అతను వెళ్ళి ఆన్సర్ చేస్తాడు, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. అది అసలు దేనికి పనికిరాని వాడు. అందరూ అతను చూసి నవ్వేవారు. అతను వెళ్ళి సమాధానం చెప్పేసరికి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి రాజు అంటాడు, ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్ ఆన్సరే, నేను చెప్పినట్టే నేను వరం ఇస్తాను, నీకు ఏం కావాలో కోరుకోమనంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఆ పిచ్చోడు ఏం అడుగుతాడులే, ఏం అడగలరా అనుకోని అందరూ నవ్వుతూ స్టార్ట్ చేశారమ్మా. కానీ అతను ఏమడిగిన ఒక కోరిక అనేది అడిగాడు. రాజు కూడా ఏమనుకున్నాడంటే ఏం అడగలేడులే, చిన్నదే అడుగుతాడు, ఏదో ఒకటి బంగారం అడుగుతాడో లేదంటే రైస్ కానీ అడుగుతాడులే అనుకున్నారు. కానీ అడిగిన కోరిక ఏంటి తెలుసా? రాజా నేను ఎక్కడుంటే నువ్వు కూడా నా దగ్గరే ఉండాలి. అందరూ నవ్వుతుంటారు, ఇదేంటి బంగారం అడగలేదు, మ్యాడ్ అడగలేదు, ఫుడ్ ఏం అడగలేదు, ఇవ్వ అడిగాడు ఏంటి పిచ్చాడా అనుకున్నాడు. కానీ అర్థమైంది ఎవరికి? రాజుకి అర్థమైంది అది వెరీ ఆన్సర్ కాదు, అది చాలా కరెక్ట్గా అడిగాడు. ఎందుకమ్మా? రాజు ఎక్కడ ఉంటే ఆ సంపద కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆ పిచ్చోడు అడగచ్చు బంగారం కావాలని, 2 నిమిషాలు అయిపోద్ది బంగారం. కానీ రాజు ఎక్కడ ఉంటే సంపద కూడా అక్కడే ఉంటుంది. అంటే టోటల్ అంతా అతనికే ఉన్నట్టు కదా. చెప్పండి, అది వెర్రి ఆలోచన. అందరూ షాక్ అయ్యి దానికి ఆన్సర్ చేస్తారు రాజు. మీరు అనుకున్నట్టు ఇతను వెర్రివాడు కాదు, ఇతను అడిగిన దాంట్లోని ఎవరు ఇవ్వలేని కోరికని ఎంతో క్లుప్తమైన దాన్ని అడిగాడు అని. అలాగే ఎబేజు ప్రార్థనలో కూడా ఉంటుందమ్మా. ఏంటంటే నీ చెయ్యి నా తోడుగా ఉంచు అన్నాడంటే దేవుని చెయ్యి మన కృపగా ఉంటే ఎన్ని సాధించవచ్చమ్మా. మనం అడగచ్చు, నాకు ఈ పదవి కావాలి, ఒక సీఎం కావాలి, కానీ అవి ఎంతకాలం? కొంతకాలమే. కానీ దేవుని చెయ్యి మనపై ఉంటే ఎన్నో సాధించవచ్చమ్మా. ఎన్నో గొప్ప మేలు జరుగుతాయి మన జీవితంలో. అది తెలిసినవాడు కాబట్టి ఎబేజు
ఆ ప్రాంతంలో అది అడిగాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ప్రతి కీడి నుండి నన్ను తప్పించుము అనే మాట అడిగాడంటే చాలా గొప్ప మాట అది. అది అడిగిన మాట ఏంటంటే ఏది వేస్ట్గా అడగలేదు, చాలా క్లుప్తంగా అడిగాడు. మనం చేసే ప్రార్థనలోనే చాలా ఫ్లిట్టర్స్ వస్తుంటాయి. అంటే మధ్యలో చిన్న చిన్న గ్యాప్లు వచ్చినప్పుడు ఏం చేస్తుంటామంటే దాన్ని సరిచేయడానికి మన వాడుక భాషలో ఉన్న కొన్ని మాటలను ఫిలప్ చేస్తుంటాం, ఏదో రెగ్యులర్గా వాడేది. ఇప్పుడు మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాం, ఏదైనా అడగాలనుకోండి, ఏమైనా అడుగుతాం మనం, స్ట్రేట్గా వెళ్ళి క్వశ్చన్ అడిగి వచ్చేస్తాం. మనం మధ్యలో వెళ్ళి నాన్నగారు అమ్మగారు ఇలా అని చెప్పి ఏదో మాట్లాడాం కదా, ఏం మాట్లాడాలనుకుంటామో డైరెక్ట్గా చెప్పేసి మనం వస్తాం. అలాగే మన ప్రార్థన కూడా అట్టి విధంగా ఉండాలి తప్పి దేనికి మధ్యలో మాటలు మర్చిపోయి దేవునితో మాట్లాడడానికి ఎందుకు కొత్త మాటలు అన్నీ దేవునితో ఏవైతే మాట్లాడాలనుకున్నా క్లుప్తంగా మాట్లాడి రావాలి. ప్రార్థన ఎలాగ ఉండాలంటే ఇట్ షుడ్ బి ఆథెంటిక్ ఉండాలమ్మా. మనం చేసే ప్రార్థనలో చాలా బలంగా ఉండాలి, దేవునికి ఆనందం కలిగించే విధంగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, అది ఎఫెక్టివ్గా ఉండాలి. అది ఆ ప్రార్థన లేనప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రార్థన మొత్తం దేవుని హృదయాన్ని కరిగించే విధంగా ఉండాలి తప్ప ఏదో చేసాం ప్రార్థన అయిపోయిందిలే, నా మధ్య స్నానం చేసి వచ్చినట్టే ప్రార్థన చేసాం, తినే ముందు ప్రార్థన చేసాం అయిపోయింది కాదమ్మా. నువ్వు చేసే ప్రార్థన ఎలా అంటే దేవుని మనసుకి చేరి మనసు కరిగే విధంగా ఉండాలి. అలాగే ఎవరిది చేసిన ప్రార్థన దేవునికి నచ్చిందమ్మా, చాలా బాగా నచ్చింది. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఏం చేశాడంటే ఆలకించాడు. ఆ ప్రార్థనని నెరవేర్చడానికి చేశాడంటే ఎఫెసు ఆ 4 మాటల్లో చాలా క్లుప్తమైన మాటలు ఉన్నాయమ్మా. అవి ఎవరు అడగలేని ప్రార్థన అడిగాడు కాబట్టి ఇప్పటికి మనం బైబిల్లోని ఈ ప్రార్థన అనేది చూస్తున్నాం. 1వ దినోత్తరాంతంలో 4:10 చూస్తున్నాం. అంటే కారణం ఏంటంటే అంత గొప్పటి ప్రార్థన. ఇప్పుడు మన ప్రార్థనలు ఎవరైనా రాసుకోగలరా, ఎవరైనా సేవ్ చేసుకోగలరా, ఎవరైనా లేదే. మన మాటలు ఎలా అంటే పై మాటలే, ఇవి ఎలా అంటే మనసులో వచ్చే మాటలు. ఆ ప్రార్థనలో దేవుడు అంగీకరించడం, ఆ ప్రార్థనని దేవుడు నెరవేర్చాడు. నువ్వు నేను ప్రార్థన చేసే సమయం ఒకటి వస్తుందమ్మా. ఆ ప్రార్థనకి సమాధానం కూడా వస్తుంది. మనకి ఎప్పుడైనా బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, చాలా పట్టుకోలేని బాధలు ఉన్నాయి, అలా టైంలో ఏం చేస్తాం, మోకాలు ఏదైనా మనం మోకాలు వేసుకొని ప్రార్థన చేస్తుంటాం, దేవా కాపాడుదయ్యా. అదే ముందు ప్రార్థన చేయమంటే సార్ లేదు సార్ కాలు బాగాలేదు మోకాలు వేయలేను, నార్మల్గా ప్రార్థన చేస్తాం. అదే నీకు నిజంగా బాధ కలిగినప్పుడమ్మా కాలు మోకాలు వేసుకొని ఇంకేమైనా చేయలేమో నీకు ఉపవాసాలు శుక్రవారం శనివారం వారంలో అందరూ ఉపవాసం చేసుకొని ప్రార్థన చేస్తాం. అదే మనకు అవసరం తీరితే దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం గుర్తుపెట్టుకుని దేవా నువ్వు చేసిన మేలుకి వందనాలు అయ్యా నేను చెప్పుకుంటావా, అదొక ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే, మళ్ళీ గుర్తురాదు. ఒకప్పుడు సైకిల్ వచ్చినప్పుడు ఏమైందమ్మా టోటల్గా కొట్టుకెళ్ళిపోయాయి, అవునా? అలాగే ఇవి కూడా టోటల్గా ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఎవరైనా మన జీవితాల్లోని వాట్స్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగితే ఏం చెప్తాం? ఏముందయ్యా మార్నింగ్ లేస్తాము, టిఫిన్ తింటాము, మధ్యాహ్నం తింటున్నాము, ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాము, పిల్లలు, అంతే. రొటీన్ లైఫ్ మా జీవితంలో అయిపోతుంది, ఇంకేం లేదు. లైఫ్ ఏం నీది రొటీన్ అయిపోయినప్పుడు దేవుడిని నీ దేవుళ్ళ బతికే లైఫ్ ఎలా ఉండమ్మా, చాలా పర్పస్ఫుల్గా ఉండాలి. ఏదో చిన్న చెత్తగా అయిపోయే లైఫ్ దేవుళ్ళ బతికేటప్పుడు చాలా ముఖ్యంగా చాలా ఇష్టపూర్వకంగా ఉండాలి. దేవుడు నచ్చే విధంగా, దేవా ఈరోజు నా చేతికాళ్ళు బాగా పనిచేస్తున్నాయి అయ్యా, దేవా మీ పనిలో నన్ను వాడుకోండి అయ్యా, ఏం పని చేయమంటారు? ఈ నెలలో ఉపవాస ప్రార్థన ఉంది, నెక్స్ట్ వారం ఉపవాసం ఉంది, సువార్త కార్యక్రమాలు ఉన్నాయి, నన్ను వాడుకోండి అయ్యా, తీసుకెళ్ళండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చారంటే మీ దైవాలనే అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తున్నావా? లేదు. అటువంటి జీవితం దేవుడు ఎలా అడుగుతున్నాడంటే అటువంటి నువ్వు అడిగావంటే నీ జీవితాన్ని ఎంతో ఆశీర్వాదంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తాడమ్మా దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్పిన మాటల్లోని కొన్ని అంశాలు ఏంటంటే బైబిల్లో కొన్ని వార్తలు చూసుకుందాం, ఎంతో ప్రాముఖ్యమైన మాటలు అన్నవి. యోహాను సువార్త 10:27-28 వచ్చినప్పుడు చూడండి మరి. యోహాను సువార్త 10:27-28 వచ్చినారు. యోహాను సువార్త 10:27-28 వచ్చినారు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, గనుక అవి అన్నిటికీ నశింపవు. ఎవరు నా చేతి నుండి అపహరించలేరు. చల్లండి. అంటే అదే వచనం 11 చూడమ్మా, నేను గొర్రెలకు ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అంటే ఏంటమ్మా? ఆ గొర్రెల కోసం ప్రాణం ఇచ్చేవాడు. పైన చూస్తే నా గొర్రెలు నా స్వరం విను అంటాడు, కింద చూస్తే ఏమంటాడు? ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అంటాడు. అంటే మనల్ని మామూలుగా చూడండి, నా దేవుడు
నా ప్రభువు అంటాం. నువ్వు నేను అంత పట్టుదలతో ఉన్నప్పుడు దేవుడు ఎంత పట్టుదలతో ఉంటాడమ్మా? లోక సమయం తల్లి అంటారు, నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా వారసులు, నా చుట్టాలు అని మనం అంటున్నప్పుడు దేవుడు కూడా అంటాడమ్మా, నా గొర్రెలు నా స్వరం విన్ను, ఎవరైతే నా మాటలు వింటారో నా చేతి నుండి ఎవరిని మిమ్మల్ని తీసుకెళ్ళలేరు అనే మాటని దేవుడు బైబిల్లో చెప్పి ఉన్నాడమ్మా. రక్షణ పొందిన విశ్వాసులుగా ఉన్న మనమమ్మ, దేవుని సంఘములో చేర్చబడిన మనం దేవుణ్ణి వెంబడించే గొర్రెలుగా దేవుని మాటలు వింటూ దేవునికి మహిమ కలిగే విధంగా మనం జరిగితే ఏమవుతుందమ్మా? నువ్వు దేవుని చెయ్యి పట్టుకున్నప్పుడు దేవుని ఎవరు కూడా నిన్ను అపహరించలేరు. ఆ నగ్న సత్యాన్ని మీరందరూ తెలుసుకొని దేవుని ఎలా బతికితే చాలా గొప్పగా ఉంటుందమ్మా. ఆ విషయం తెలియకే మనం ఏదో లోకపరమైన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం, లోకపరమైన సంబంధాలు, లోకమైన పిల్లల కోసం ఎన్నో ఆతృతపడుతున్నాం. దేవుని కోసం ఎంత సమయం నువ్వు కేటాయిస్తున్నావు అనేది ఒక విషయం తెలుసుకున్నాం. అది దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, నువ్వు నా చెయ్యి పట్టుకో, నీకు ఏ హాని అవ్వకుండా చూసుకునే బాధ్యత నాదే అని అన్నాడంటే అర్థం చేసుకుని దేవుడు పలికిన మాటలు వేరెవరు పలికిన మాటలు కదమ్మా, దేవుడు పలికిన మాటలే అందులో రాశాడంటే అర్థం చేసుకోండి. నేను ఆయన చేతితో ఉండి ప్రొటెక్ట్ చేస్తానంటే ఒక చిన్న విషయం కాదు. ఏబేజీ ఏ విధంగా ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రేమ తెలుసు కాబట్టి ఆ ప్రార్థన జరిగించాడు, లేకపోతే జరిగించాడు. దేవుడి విషయం అన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఏ విధంగా ప్రార్థన చేస్తే వింటాడో అని తెలుసుకున్నాడు కాబట్టి ఏబేజీ ప్రార్థనలో అంత క్లుప్తంగా ప్రార్థన చేశాడమ్మా. మరొకటి యెషయా 40:11 చూడమ్మా. గొర్రెల కాపరి వలె ఆయన తన మందని మేపును, తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మును తన ఆనించుకొని. చదవండి ఒకసారి. 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలకు పూర్తి రొమ్మును ఆనించుకొని మోయును. రొమ్ముతో ఆంచుకొని మోయను. పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును, తన పుడిచిటిలో జలములు కొలిచిన వాడెవడు? ఓకే, ఈ వచనంలో మనకు కనిపిస్తుందమ్మా, దేవుడు దయగల హృదయం మనకి దేవుడికి కనిపిస్తుంది. అంతేనా? మనం ఎప్పుడైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా గొర్రెలు చూసారమ్మా? ఎవరైనా దగ్గరికి వెళ్తే ఏమవుతుంటుంది? అవి పెద్దవన్నీ దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఎందుకని? కొంచెం భయంతో దేంతో దూరంగా వెళ్ళిపోతాయి. అదే ఒక చిన్న గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుందమ్మా? అప్పుడే పుట్టిన గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుంది? నడుస్తుందా? లేదే. అతను అక్కడ పెట్టుకొని నడుస్తుంటాడు. అడుగుతాం, ఏది కింద తింటలేదు అడిగామని ఏమంటాడు? లేదమ్మా, ఎప్పుడే పుట్టింది, అది నడవలేదు అంటే అది మన చేతిలో తీసుకుందామని ఏమవుతుంది? అదంతా చేయదు, అలాగే ఉంటుంది, చిన్న నడుస్తుంటుంది అంతే. అంటే దేవుడు కూడా ఏదో అడుగుతుంటాడు. ఎప్పుడైనా మనం ఏదైనా పని చేయమని దేవుడు అడిగితే అంటే, అయ్యా ఈరోజు నాకు అస్సలు ఒట్లా బాగోలేదు, నేను అస్సలు నడలేను, వచ్చేవారు చూసుకుంటాం అయ్యా, ఇప్పుడు అస్సలు నడిచే ఒప్పుడు నాకు లేదు అంటాం. అంతేనా? దేవుడు అడుగుతుందేటమ్మా, నీకున్న కొంచెం ఎనర్జీని నా కోసం వాడుకో, నీకు నేను ఏ విధంగా చూసుకుంటానో నీకు ఆ విధంగా చూసుకుంటానని అంటుంటాడు. అంతేనా? దేవుడు గొర్రె విషయంలో మనకి ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాడో దాని ప్రకారంగా వాటిని చూసుకుంటేనే మనకి మన జీవితాల్లోనే కొన్ని మార్పులు వస్తాయని ఆలోచనతో తీసుకునే. ఎందుకంటే దేవుడు అంతా ఎత్తుకొని తీసుకెళ్తానంటే ఆలోచించండి. చాలా ఎవరైనా మనకి సపోర్టింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. చలికాలంలో ఏమవుతామో మన దుప్పటి తీయడానికి ఎవరైనా ఇష్టపడతారా? అస్సలు లెగడానికి ఇబ్బంది పడతాం. మనందరూని దుప్పటిని జయించి వచ్చాం, మన దేవునికి వందనాలు. ఇంకా చాలా మంది ఇంకా దుప్పట్లోనే ఉండిపోయి సాతాన్ అంటూ పడుకు కొంచెం ఇంకా పర్లేదులే, ఏమవుతుంది, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాంలే, సంఘానికి ఏం జాదలే అంటారు. కానీ మనందరూ ఏంటమ్మా దుప్పటిని జయించుకొని మనం ఈరోజు సంఘాలకు వచ్చామంటే చాలా గొప్ప కార్యక్రమం చేస్తామా. దేవుడు ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. దేవుడు అదే చెప్తున్నాడు కదా, దేవుడి చేతులు చాలా సురక్షితమైనవమ్మా. కోవిడ్లో ఎన్నిసార్లు మనం అందరూ చేతులు కడుక్కుని ఉంటాం. ముందు మహా అంటే మార్నింగ్ వేసినప్పుడు లేదా తినేటప్పుడు చేతులు కడుక్కుంటాం. అదే కోవిడ్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు కడుక్కుంటాం. మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఆ మాట రిపీట్ అవుతూనే ఉండేది, అయ్యా వద్దు, మాకు తెలుసు మీరు చెప్పినవన్నీ వింటున్నాం, మాకు ఎవరికైతే కాల్ చేసాం వాళ్ళకి కలపండి అంటే లేదు. అలా విన్నాకే అంత సురక్షితంగా మనకి కోవిడ్ విషయంలో కానీ అంతా జాగ్రత్త పడి అటువంటి దేవుడి చేతి విధంగా ఉంటాయమ్మా, ఎంతో సురక్షితంగా ఉంటుందమ్మా. మరొక విషయం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 33:27 వచ్చి చూడండి. ద్వితీయోపదేశకాండం 33:27 వచ్చిన. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నీకు నిత్యం ఉండగా బాహువులు ఆయన క్రింద ఉంచును, ఆయన నీ యొద్ద నుండి నశింప వెళ్ళగొట్టి జయించును అన్నాడు. అంటే నీ స్థానం ఎప్పుడు ఎలా ఉండాలమ్మా? ఫస్ట్ ప్రయారిటీలో దేవుడు నీకు ఉండాలి ప్లేస్. దేవుడు కదా అనుకుంటాడు, మీ కన్న బిడ్డలు ఎవరైనా కింద ఎత్తగలిస్తే ఎలా ఉంటుందమ్మా? మీకు బాధ అనిపించదా? ఎవరైనా మీరు నా కొడుకుని నా కూతురు అంత తక్కువ వేసి మాట్లాడుతున్నారు మీకు అనిపిస్తుంది, మరి దేవుడికి ఎంత బాధ అనిపిస్తుంటుందమ్మా?
అటువంటి దేవుడు అదే అంటున్నాడు కదా, నీకెప్పుడు నువ్వు నా ప్లేస్ టాప్లోనే ఉండాలి. దేవుడు ఎప్పుడైనా సరే అమ్మా ఒక్కటి గుర్తుంచుకోండి, దేవుడి చేతులు ఎప్పటి వరకు ఉంటాయి నీకు చెప్పండి? దేవుడి చేతులు ఎప్పటి వరకు మీకు హెల్ప్ చేస్తుంటాయి, ఎప్పటి వరకు కాపాడుతుంటాయి మీకు తెలుసా? దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. ఏ రోజు నువ్వు చేతులు పట్టుకుంటావా, ఏ రోజు నన్ను తెలుసుకుంటావా, ఏ రోజు నన్ను నిజంగా తెలుసుకొని పరిశుద్ధ మార్గంలో నడుస్తావా అని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడమ్మా. దేవుడు ఇచ్చే ప్రతిదీ పర్మనెంటే. ఒక మన లోకపరంగా ఏం పట్టుకున్నా అది టెంపరీ అమ్మ. అది ఒక ఆక్సిజన్ చూడండి ఎంతకాలం పనిచేస్తుంది, మహా అంటే 2-3 గంటలు లేదా రోజుకి, ఒక రోజు అంతా నీకు ఆక్సిజన్ వస్తుంది. అదే దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఎలా ఉందమ్మా? పర్మనెంట్. ఈ ఆక్సిజన్కి ఎంత వెళ్ళగడతావు నువ్వు? తగ్గగలవా? వేరే గ్రహంలో ఇంత అనుభవం ఉందా? అది లేదే. ఇదే ఆక్సిజన్ మళ్ళీ వేరే గ్రహంలో తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది? దేవుడు ఇచ్చేవన్నీ అంతే అద్భుతం. లోకపరంగా చెయ్యి ఎరిగింది అనుకోండి, టెంపరీ చేతులు పెడుతుంటారు. దాని ఆయన ఇచ్చిన చెయ్యి అలాగమ్మా పర్మనెంట్. అది ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు. మనం వేరే ఏదో కార్యాలు చేసుకొని మన చేతులు పోగొట్టుకుంటాం తప్ప దేవుడు ఇచ్చేవన్నీ పర్మనెంట్గా ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో మీతో ఈ చిన్న మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుని మాటలు మీకు తెలుసుకొని దేవుని కోసం ఆనందం కలిగే విధంగా మీరు బతుకుతారని. బైబిల్లో ఎంతమంది గొప్పవారు మనకి చూపించిన చెయ్యి కోసం ఎంతమంది చెప్పారు ఏంటంటే, వాళ్ళు ఎట్టి విధంగా దేవుల్లో బతికారో దేవుడి విధంగా మీరు బతకాలి. ఇంకా కొన్ని రోజుల్లో మనం ఇప్పుడు మన చదువు ముగిస్తుందో తెలియదు. అది ముగించే లోపల దేవుని కోసం తెలుసుకొని బతకాలి. మీరు అంటున్నారు కదా, జయబాబు హైదరాబాద్ వస్తున్నాడు, రోజు నేను బస్సులో చూస్తుంటా, బయటకి ఏదో ఒక యాక్సిడెంట్ కనిపిస్తుంటుంది. కానీ సురక్షితంగా దేవుడు తీసుకొచ్చాడంటే దేనికమ్మా? అది దేవుని కార్యక్రమం జరగాలి, ఇంకా ముమ్మరంగా జరగాలి. ఏ రోజు ఆలోచించిన మాటలు ఏవో కార్యక్రమాలు చేయాలి, సీజన్ బయటికి చేయాలి ఆలోచనలు ఉన్నాయంటే దేవుడు నడిపించుకుంటున్నాడు కాబట్టి. ఒకనప్పుడు దేవుడు చెయ్యిని పట్టుకోలేదు కాబట్టి కార్యాలన్నింటికి నేను మైండ్ పెట్టలేదు, ఆలోచించలేదమ్మా. దేవుని చేయి పట్టుకోలేదు, దేవునికి ఏది ఇష్టమైందో అని తెలుసుకొని నడవాలని ఆలోచిస్తున్నాను కాబట్టి ఇంకా ముమ్మరంగా దేవుని కార్యక్రమం ముందుకు వెళ్ళాలి. ఈ కార్యక్రమం మొదలైన ఎంతమంది కాల్ చేసుకుంటూ వేరే విధంగా దీన్ని వాడుకుందాం అని అనుకుని ఫోన్ చేస్తున్నారు, కానీ దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే దేవుని కోసం స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం దేవుని కోసం వాడాలని ఆలోచనతో ముందుకు వెళ్ళాలని సిద్ధపడుతున్నాం. మీరు కూడా దేవుణ్ణి నిజంగా తెలుసుకొని నా తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని మారాలో, ఈ జయప్రకాష్ నగర్లోనే కంచరపాల్లోనే ఆ సిసిసి సంఘం అనేది లేకపోతే మీ ఆత్మలని మారేవి ఎవరైనా ఆలోచించండి ఒకసారి. ఆ జాన్ పురుషోత్తం ఆ రత్నమే లేకపోతే ఈ ఆత్మలు మారేవా కంచరపాల్లోని? ఇన్ని మార్చారంటే ఏంటమ్మా? ఇప్పుడు చనిపోయారంటే ఖచ్చితంగా వాళ్ళు పరదేశంలోకి వెళ్ళారు. ఎందుకంటే ఇన్ని ఆత్మలు మార్చి ఇంతమంది బయట సంఘాలు పెట్టి ఇంతమంది దేవుని మాట చెప్తున్నారంటే ఆ రోజున ఆ సంఘం పెట్టడం బట్టే ఆ మనుషులు మారే. ఇంతమందికి చాలా మంది వెళ్తున్నారంటే, ఒకప్పుడు ప్రతి ఒక్కరు నవ్వేవారు, వాళ్ళే ఇప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్తున్నారంటే దేవుడు చేసిన మేలు. వాళ్ళకి ఏదో వస్తుందని ఉద్యోగం చేస్తూ ఈ కార్యక్రమం నడపలేదు. దేవుల్లో నడిస్తే నాకు చనిపోయిన తర్వాత మంచి జీవం వస్తుందని ఆలోచనతో వాళ్ళు నడిపారు. మీరందరూ కూడా ఏదో నామమాత్రంగా దేవుని పూజించకుండా దేవునికి నచ్చే విధంగా మీరందరూ ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. వందనాలు. బాబు చెప్పింది మరి తమ్ముడు చాలా మంచి మాటలు తెలియజేశాడండి. మరి ఏం తెలియజేశాడంటే, మరి మనకు అందరికీ తెలుసు, ప్రార్థన ఎవరిని విడిచిపోయి వెళ్ళదండి. మనం చేసే ప్రార్థన మనల్ని కాపాడుతుంది. మనల్ని ఎవరు పట్టుకొని ఉంటారట? దేవుడు విడిచిపెట్టాడటండి. ఎవరిని విడిచిపెట్టాడంటే అందరినీ కాదండి, దేవుడి కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. మన మధ్యలో ఎగ్జాంపుల్గా సమూయేలు గారు ఉన్నారండి. ఆయన చాలాసార్లు దేవుణ్ణి, మనందరూ కూడా ఒకప్పుడు అలా బ్రతికేవాళ్ళమే. దేవుడు అంటే అసహ్యం ఒకప్పుడు, దేవుడు అంటే చిరాకు, దేవుడు అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఇష్టం లేని ఆయన్ని దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడు మనల్ని అందరినీ అంటే, దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుడి పనులు చేయడానికి మనల్ని నిర్ణయించుకుంటే, చాలామంది క్రైస్తవులకి ఇది లేదండి. ఆదివారం అయితే ప్రార్థనకి వెళ్ళడం, ఆదివారం అయితే బైబిల్ ఓపెన్ చేయడం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడం అనే కార్యక్రమం తెలుసు. కానీ దేవుడు అసలు బైబిల్లో ఎందుకు దేవుడు అంత జ్ఞానాన్ని రాయించాడని ఏ క్రైస్తవులకు కూడా ఈరోజు అర్థం కాలేదండి. ఎవరు కూడా ఏ క్రైస్తవుడు కూడా పని చేయడం నేర్పించలేదండి. ఎవరు ఏం నేర్పించాడంటే ప్రార్థనకు వెళ్ళడం రావడం వరకే నేర్పించారు, కానీ వాక్యం తెలియదు. మరి ఈరోజు వాక్యాన్ని చెప్పడానికి ఎంతమంది సిద్ధం అమ్ముతున్నారు? కారణం ఏంటంటే, మరి తమ్ముడు తెలుసుకున్న సత్యం ఏంటంటే, మా నాన్నగారు చేసిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చాలి. నా ఆయుష్కాలంలో నేను తండ్రి పని నిన్నాళ్ళు నేను చేయలేకపోయాను, ఇప్పుడు చేసి ఆయన పనిని నేను నెరవేర్చాలని, నాకు ఇచ్చిన ఆయుష్కాలం నేను పని చేయాలని ఆశపడి కుమారుడు మరి ముందుకు వెళ్తున్నాడండి. మరి ఈ బాధ్యత తను అప్పటిదేనా అంటే, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు బాధ్యతను అప్పగించాడు. ఎన్నో రెఫరెన్స్లు చూపించాడు, ఎంతోమందిని భక్తులు చూపించాడు. ఈ భక్తులందరూ కూడా భూమి మీదకి రావడానికి కారణం ఏంటి అంటే,
దేవుడి పని చేయాలండి. దేవుడి పని చేస్తే దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. అందరికీ తోడుగా ఉంటాడు దేవుడు. ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుని పని చేసిన వారికి మాత్రమే దేవుడు తోడుంటాడు. బాబు చెప్పినట్టు మరి జర్నీలో వస్తే ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తాం, అవునండి. మొన్న 2 చనిపోయారు హైదరాబాద్లో, తెలంగాణలో. ఎవరో తెలుసండి అందరికీ? ఎమ్మెల్యే చనిపోయింది. ఎవరావిడి? ఎమ్మెల్యే. తన తండ్రి కూడా ఎమ్మెల్యే. దేనికి చనిపోయారంటే కారు యాక్సిడెంట్లో చనిపోయారండి. కారు యాక్సిడెంట్లో చనిపోయింది. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన వెంటనే ఈవిడ కొంతకాలానికి ఈవిడ కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అండి. మరి ఒక ఎమ్మెల్యే అంటే ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది చెప్పండి. మరి ఆవిడ ఎంత ప్రొటెక్షన్ ఉన్నా సరే చావు ఆవిడని ఆపలేకపోయిందండి. ఎందుకు? కారణం ఏంటి? దేవుడు బ్రతుకునిచ్చాడు. ఆ బ్రతుకుని ఎవరి గురించి ఉపయోగించాలి? దేవుని పని కోసం మాత్రమే ఉపయోగిస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు పని కోసం కానీ ఉపయోగించకపోతే ఈ ప్రాణాన్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడండి. నువ్వు పనికి రావు అని తెలిసింది అనుకోండి, తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకోటి, మరి ఎంతమంది సేవకులు బ్రతికారు కదండి, మరి వీళ్ళు ఎందుకు దేవుడు తీసుకెళ్ళిపోయాడని ఆలోచిస్తే ఆ ఆయుష్కాలం అప్పటితో చాలు అనుకున్నాడు దేవుడు. ఇంకా నీ పని ముగించావు, నువ్వు ఇంకా వచ్చేయని చెప్తాడు. మనకి కూడా ఆయుష్కాలము అంతేనండి. దేవుడు ఇక్కడ ఒక రెఫరెన్స్ చెప్తాను. యోహాను సువార్తలో 8వ అధ్యాయం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు చెప్పు ముగిస్తానండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. చదవండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. మనల్ని ఎవరు పంపారట? దేవుడు పంపాడు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడండి. చూసారండి ఏం చేస్తాడట? నేను ఎల్లప్పుడూ ఏం కార్యాలు చేయాలి? మనం దేవుని పనులు చేయాలండి. దేవుడి పని చేస్తే మనల్ని దేవుడు విడిచిపెట్టాడటండి. విడిచిపెడతాడా? తమ్ముడికి గత కాలంలో ఒక కార్యం జరిగింది, చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలాగ నేను అనుకోలేదు ఈ కార్యం జరిగింది అంటే. ఎందుకు ఆ కార్యం జరుగుతుందంటే ఆ కార్యంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడు ఉంటే ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ కార్యం నీకు జరగలేదంటే, ఆ కార్యం దేవుడు నీకు జరిగించట్లేదంటే దానిలో ఎవరున్నారు? దేవుడు లేడనమాట. ఆ దానిలో ఏదో దోషం ఉంది. అందుకే నువ్వు పొందుకోవడానికి ఇంకా నీకు ఆలస్యం అవుతుందండి. కారణం ఎవరో? దేవుడు కాదు. ఎవరో? మనమేనండి. అది పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఏమైంది? ఇక్కడ నన్ను పంపినవాడు నాకు తోడైనాడు. ఆయనకి ఇష్టమైన కార్యము ఎప్పుడు చేయాలట? ఎల్లప్పుడూ చేయాలట అండి. ఎప్పుడూ చేయాలట. మనం ఏం చేస్తామండి? మనం కాదు, కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడప్పుడు చేస్తారు. మనము రోజు చేయాలని చెప్తాడు. ఎల్లప్పుడూ చేయించును. చదవండి. ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయించును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడటండి. యేసు ప్రభువుని దేవుడు విడిచిపెట్టాడా? యోబుని విడిచిపెట్టాడండి. ఆస్తి పోయినా, అంతస్తులు పోయినా, మరి ఎన్నో పశువులు చనిపోయి దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. మనకి అప్పుడప్పుడు అన్నీ పోతూ ఉంటాయి. ఇంట్లో పోతున్నా ఏం పోతుంటాయి? ఆశీర్వాదాలు పోతుంటే మనం ఏమనుకుంటామండి? దేవుడు మనం విడిచిపెట్టేసాడేమో. దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడండి. అలాగే యేసు ప్రభువు కూడా చెయ్యి విడిచిపెట్టి మళ్ళీ పట్టుకున్నాడండి. అవునా? మనకి కూడా అప్పుడప్పుడు దేవుడు చెయ్యి విడిస్తాడు. విడిచి మళ్ళీ మనల్ని ఏం చేస్తాడు? పట్టుకో ఉంటుంటాడండి. మరి అందుకే మన చావు మన చేతుల్లో లేదండి. ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు మనం ఎవరి పని చేయాలి? దేవుడి పని మాత్రమే చేయాలండి. మన ఇంటి పనులు ఎలా చేసుకుంటాం చెప్పండి? రోజు క్రమం తప్పకుండా వంట చేస్తాం, స్నానానికి స్నానం చేస్తాం, ఇంకా ఇంట్లో అందరికీ వండి పెడతాం. ఏం పని చేయమంటే బైబిల్ మాత్రమే ఇంట్లో తీయమండి. ఏం పని చేయం? బైబిల్ మాత్రం తీయడానికి శరీరం సహకరించదు. ఇంట్లో డైలీ చేయాల్సిన పనులు మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఈరోజు చావు మన చేతిలో లేకపోయినా దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు? అందరిని ఎందుకు దేవుడు మట్టికి పంపిస్తున్నాడంటే దేవుడు మనతో పని ఉంది కాబట్టి మనం దేవుడు బ్రతికిస్తున్నాడండి. ఈరోజు మరి తమ్ముడు చెప్పిన వాక్యానికి దేవుడు మనతో తోడుగా ఉండాలంటే దేవుడితో మనం ఎల్లప్పుడూ దేవుడి పని చేయాలండి.
ఆ పని చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటాడు. ఆనాడు ఎంతోమంది భక్తులకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేశారండి. మనం చేయలేమా? మనతో దేవుడు జరిగించాలంటే మనతో కూడా దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడంటే మనం దేవుడి పని రోజు చేసేటప్పుడు మన కార్యాలు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఈ తరంలో మనం మాత్రమే దేవుడు కనబడుతున్నామండి. అందరూ చేయట్లేదు. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారండి. వాళ్ళందరూ దేని గురించట, దేనికోసం వచ్చారు క్రైస్తవ్యానికి? డబ్బుల కోసం. తమ్ముడు చెప్పాడు ఒక మాట, ఏమన్నా తెలుసా? చాలా మంది ఫోన్ చేస్తున్నాడు. దేనికి చేస్తున్నారు? ఏం చేస్తున్నాడు తమ్ముడు? డబ్బులు కావాలి. దేనికి పని చేయరు. నన్ను అడిగారు చాలా మంది, ఈ బ్యానర్ పెట్టుకున్నప్పుడు నేను డబ్బులు పంపిస్తారండి అన్నాడు. పంపించడని చెప్పాను. ఎవరికి పంపిస్తాడు? పని చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. అది వినియోగింపబడాలి. ఆ డబ్బులు ఎవరికి ఉపయోగపడాలి? దేవుని పనికి ఉపయోగపడాలండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి పని అని చెప్పి ఎవరి పని ఒప్పు చేసుకున్నారు? భార్యకి చీర కొంటాడండి, పట్టు చీర. ఎవరి కోసం? భార్యకి. ఇతను ప్యాంటు షర్ట్ కొనుక్కుంటాడు పాస్టర్. అది ఇంట్లో ఏమో వస్తువులు ఏదో కొనుక్కుంటాడు. ఈ డబ్బులన్నీ ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి ఉపయోగపడాలండి. ఆ దేవునికి ఉపయోగపడితే మరి వస్తువులు, ఏ సామానైనా సరే, ఏ వస్తువైనా దేవుడికి మనం ఉపయోగించాలి. నన్ను చాలామంది అడిగితే నేను ఇవ్వలేదు, వద్దని చెప్పేసాను. ఎందుకు? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, దేనికి ఉపయోగపడతాయో తెలుసు. ఆ తమ్ముడు ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయో మరి మనకందరికీ తెలుసు. కాబట్టి ఆ ప్రతి రూపాయి కూడా దేవుడికి ఉపయోగపడాలి. ఏమండి చేస్తారండి? పెద్దలు సహాయం చేస్తారా అన్నాడు. చేస్తారు. ఎవరికి చేస్తాడు? ఎవరికి చేస్తారంటే, ఎవరో ఇంట్లో కష్టం ఉందనుకోండి, సేవకి వెళ్తున్నాడు ఆయన, సేవకి వెళ్తున్నాడు, కష్టంగా ఉంది, పరిచర్యకు ఉపయోగపడిన వాడి కష్టంగా ఉంది, వాళ్ళకి సహాయపడతాడు. పరిచర్యలో ఏదో వస్తువు లేదు, వాళ్ళకి సహాయపడతాడు. ఏమండి కారులో వచ్చి నీకు సహాయపడమంట పడతారండి? ఏం తక్కువ ఉందండి వాళ్ళకి? యేసుప్రభుకి ఏముంది? శరీరాన్ని అంతటిని కూడా నలగొట్టుకొని ఏమీ లేనివాడిగా భూమి మీద బ్రతికాడు. వాళ్ళ కోసం యేసుప్రభు భూమి మీదకి వస్తే ఈరోజు క్రైస్తవులు దేనికి వచ్చారు? సేవకులు డబ్బులు సంపాదించుకోవడానికండి. అందుకే ఏది పని చేసినా మన పని దేవుడికి ఉపయోగపడాలండి. అందుకే ఎవరు పడితే మనకి వాళ్ళ నెంబర్లో ఇవ్వద్దు. ఎవరు ఉపయోగపడతారో మీకు తెలుసు. అందుకే నేను తమ్ముడికి కూడా అనియా, చాలామందికి మనం సాయం చేద్దామంటే 99% స్క్రాప్ ఉన్నారండి దగ్గర. 99% మనం వాడేసుకుంటారు తెలుసండి. అందుకే అందరూ కూడా పని చేయలేరండి, కొంతమంది మాత్రమే చేయగలరు. అందుకే మేమేం చేస్తాం చెప్పమంటారా? మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, నేను శామ్యుల్ గారికి అదే చెప్పానండి, మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఏం చేయాలి? ఈ డబ్బులు డైరెక్ట్గా వెళ్ళి పని నిమిత్తం ఖర్చు పెట్టేయాలి. అంతేనా? ఖర్చు పెడితే ఆ తృప్తి మనకి మిగులుతుంది. అది కూడా దేవుడు సంతోషిస్తాడండి. అంతేనా కాదా? అలా చేయాలని నేను ఆశపడుతున్నాను. వారి మంచి మాటలు చెప్పిన సహోదరుడికి మరి మనందరి తరఫున వందనాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్దాం. మన సహోదరుడు వచ్చి కార్యక్రమాన్ని జరిపిస్తాం.